హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ గోబీ మంచూరియా. గోబీతో ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్షణాలలో రెడీ అయిపోతుంది. అంతేకాకుండా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మరి సింపుల్గా గోబీ మంచూరియాని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా గోబీని తీసుకోండి. ఈ మంచూరియాని ప్రిపేర్ చేయడానికి గోబీ క్వాంటిటీ ఎక్కువగాని తక్కువగాని మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. నేను పెద్ద సైజుగా ఉన్న గోబీ మొత్తాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న గోబీ కాడలను నీట్గా తీసేసి గోబీని మీడియం సైజు ముక్కలుగా కానీ పెద్ద సైజు ముక్కలుగా కానీ కట్ చేసుకొని లేదా తుంచుకొని తీసుకోండి. గోబీని మరీ చిన్న ముక్కలుగా మాత్రం అస్సలు తుంచకండి. ఇలా తుంచితే గోబీ పొడి పొడిగా మారిపోతుంది. గోబీ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న గోబీ ముక్కలన్నింటినీ కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి. గోబీలో అక్కడక్కడ చిన్న చిన్న క్రిములు ఉంటాయి కాబట్టి సాల్ట్, పసుపు వేసి బాగా మరిగించిన వాటర్ని గోబీ ముక్కలపై పోసి గోబీ ముక్కలు వాటర్ కలిసేలా 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుతూ ఉండండి. ఇలా హీటర్లో వేసుకున్న గోబీ ముక్కలను వడకట్టుకోవడం కోసం స్ట్రైనర్ను తీసుకొని అందులోకి వాటర్తో సహా గోబీ ముక్కలన్నింటినీ వేసేయండి. ఇలా స్ట్రైన్ చేసి తీసుకున్న గోబీని పిండి కలుపుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి గోబీ ముక్కలను వేసేయండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, తగినంత కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. కార్న్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు మైదా పిండిని కూడా వేసుకోండి. మీరు ఎప్పుడు మంచూరియాని ప్రిపేర్ చేసినా మైదాని కానీ కార్న్ఫ్లోర్ని కానీ సమాన భాగాలలో తీసుకోండి. మీరు తీసుకున్న మైదా పిండి కన్సిస్టెన్సీ కానీ కార్న్ఫ్లోర్ కన్సిస్టెన్సీ కానీ సరిపోనట్టయితే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాను వేసుకొని కలుపుకోండి. అంటే మీరు పిండి క్వాంటిటీని మైదాని కానీ కార్న్ఫ్లోర్ని కానీ సమాన భాగంలో తీసుకుంటూ గోబీలోకి వేసుకోండి. ఇలా పిండిని గోబీ ముక్కలపై వేసుకున్న తర్వాత పిండి, కారం, సాల్ట్ గోబీ ముక్కలకు పట్టేలా చక్కగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తం కలిసిన తర్వాత అవసరమైనంత మేరకు కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మాత్రమే గోబీ ముక్కలు పిండి కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుతున్న గోబీ మిశ్రమంలోనికి కాస్త వాటర్ని ఎక్కువగా వేసినా సరే మైదా, కార్న్ఫ్లోర్ పిండి వలన లూజుగా మారిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మాత్రమే పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పిండి మొత్తం గోబీ ముక్కలకు చక్కగా పట్టిన తర్వాత ఇలా రెడీ అయిన గోబీ మిశ్రమాన్నంతా పక్కన పెట్టేసేయండి. గోబీ ముక్కలను డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన గోబీ మిశ్రమాన్ని మరొకసారి బాగా కలిపి కొద్ది కొద్దిగా గోబీ ముక్కలను చేతిలోకి తీసుకుంటూ వేడిగా ఉన్న ఆయిల్లోనికి వేసేయండి. ఇలా చిన్న చిన్న పకోడీల్లా గోబీ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోబీ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోనికి తీసుకోండి. ఇదే విధంగా మీరు కలిపి పెట్టిన గోబీ మిశ్రమం అంతా చిన్న చిన్న పకోడీల్లా వేసుకొని పిండి మొత్తం చక్కగా ఫ్రై అయి
మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని బౌల్లోనికి తీసుకోండి. తర్వాత మీడియం సైజ్గా ఉన్న బౌల్ని తీసుకొని 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. కార్న్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత పిండి మునిగేంత వరకు వాటర్ని పోసి కార్న్ఫ్లోర్ ఎక్కడ ఉండలు కట్టకుండా వాటర్లో కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా చక్కగా రెడీ అయిన కార్న్ఫ్లోర్ వాటర్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోండి. అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ను వేసుకోండి. నేను గ్రీన్, రెడ్, ఎల్లో కలర్లో ఉన్న క్యాప్సికమ్ ముక్కలను తీసుకున్నాను. మీకు రెడ్, ఎల్లో క్యాప్సికమ్ అందుబాటులో లేనట్టయితే గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలను కాస్త ఎక్కువగా వేసుకోండి. తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగును వేసి ఇలా వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మంచూరియా ప్రిపేర్ చేయడానికి వెజిటబుల్స్ అన్నీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి వెజిటబుల్స్ కారం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కారం కాస్త ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ని వేసుకోండి. సోయా సాస్ని వేసుకున్న తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు టమాటా సాస్ను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న సాస్లు మాడకుండా చక్కగా ఫ్రై అయ్యేందుకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని వాటర్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా సాస్లన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టిన కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకున్న తర్వాత అవసరమైనంత మేరకు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడకనివ్వండి. నేను 1/2 టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేశాను. ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. మీరు ఈ మంచూరియాని హెల్దీగా ప్రిపేర్ చేయాలనుకుంటే ఫుడ్ కలర్ని, టమాటో సాస్, సోయా సాస్ని స్కిప్ చేసేయండి. ఈ సాసెస్కి బదులుగా 3 నుంచి 4 టమాటాలను గ్రైండ్ చేసి వేసుకోండి. అలాగే మసాలాను కాస్త ఎక్కువగా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. హెల్దీగా ప్రిపేర్ చేయాలనుకున్న వారైతే ఇలా ట్రై చేసి చూడండి, టేస్టీగానే ఉంటుంది. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్, సాసెస్ చక్కగా ఉడికిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కలన్నింటినీ వేసి టమాటా సాస్ మొత్తం గోబీ ముక్కలన్నింటికి చక్కగా పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా సాస్ మొత్తం గోబీ ముక్కలన్నింటికి చక్కగా పట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వండి. గోబీ ముక్కలను ఇలా ఉడికించడం ద్వారా ముందుగా ఫ్రై చేసి తీసుకున్న గోబీ ముక్కల లేయర్ కాస్త క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఇలా ఉడికించి తీసుకుంటే గోబీ ముక్కలన్నీ కాస్త సాఫ్ట్గా మారిపోతాయి. గోబీ ముక్కలన్నీ ఇలా చక్కగా ఫ్రై అయి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు, పొడవుగా చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, సగం ముక్క నిమ్మరసాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ. ఇలా రెడీ అయిన మంచూరియాను వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా గోబీ మంచూరియాను
ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గోబీ మంచూరియాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.